2020లో చైనాకు మన దేశానికి మధ్య గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాయ్కాట్ చైనా అంటూ దేశభక్తియుత పోరాటం ఆరాటం కనిపించింది. చైనా యాపిల్ని మోడీ ప్రభుత్వం బహిష్కరించింది. చైనాకు బుద్ధి చెప్తామంటూ ప్రామిస్ చేసింది. పొలిటికల్గా కూడా యాంటీ చైనా సెంటిమెంట్ రగిలించింది. ఇప్పుడు ఏం జరిగింది? 5 ఏళ్ల తర్వాత మనం ఏమనుకుంటాం? చైనా పైన ఆధారపడడం బాగా తగ్గించుంటారు. మోడీ చైనాకు వ్యతిరేకం, బీజేపీ చైనాకు వ్యతిరేకం, అందువల్ల చైనా సంగతి తేల్చేసి ఉంటాడు మన నరేంద్ర మోడీ అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే ఇవాళ చైనా పైన మనం ఆధారపడడం ఇంకా చాలా రెట్లు పెరిగింది ఈ 5 ఏళ్లలో. మీకు ఇది ప్రభుత్వ డేటా గణాంకాలతోనే మీ ముందు పెడతాను. సో ఏంటి 2020-21లో చైనాతో మన ట్రేడ్ డెఫిసిట్ అంటే మనము ఎక్కువ దిగుమతి చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే మనము ఎక్స్పోర్ట్ చేసే దానికన్నా మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అంటారు. చైనాతో మనకు ఆల్వేస్ డెఫిసిటే, ఎప్పుడూ సర్ప్లస్ లేదు. అంటే ఇండియా చైనా ట్రేడ్లో చైనానే బెనిఫిట్ అవుతూ వస్తుంది. ఇది మోడీ రాకముందు ఉంది, మోడీ వచ్చాక కూడా ఉంది. కానీ సమస్య ఏంటంటే గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత బాయ్కాట్ చైనా అనే పెద్ద దేశభక్తియుత పోరాటం తర్వాత ఎలా పెరిగిందో మీరే చూడండి. 2020-21లో ఇండియా చైనాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ $44 బిలియన్. ఇప్పుడు 2024-25లో $99.2 బిలియన్. అంటే 44 నుంచి 99 బిలియన్ అయింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువైంది. 125% నియర్లీ పెరిగింది ట్రేడ్ డెఫిసిట్. ఎవరి నాయకత్వంలో? మోడీ నాయకత్వంలో. కానీ ఇప్పుడు ఇతర ప్రతిపక్షాలను చైనా ఏజెంట్లు అంటారు, మాలాంటి వాళ్ళను మాట్లాడితే చైనేశ్వర్ అంటారు. ఇప్పుడు మేమేమనాలి? చైనేంద్ర మోడీ నాయకత్వంలో అని అనం, ఎందుకంటే అది సంస్కారం కాదు కనుక అనం. మన దేశ ప్రధాని మనం అగౌరవపరచకూడదు, నరేంద్ర మోడీ అని మాత్రమే అనాలి మనం. కానీ నన్ను పట్టుకొని చైనేశ్వర్ అంటుంటారు. ఇప్పుడు నా వల్ల చైనా మీద ఆధారపడడం పెరిగిందా? నేనేమన్నా ప్రైమ్ మినిస్టర్నా? ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు, అధికారంలో బీజేపీ ఉంది. మధ్యలో చైనా పైన ఆధారపడడం పెరిగితే ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని నిందించాలి? సో ఇవి గణాంకాలు గవర్నమెంట్ ఇచ్చిన డేటానే కదా. మాలాంటి వాళ్ళు ఏమంటున్నాం? అయ్యా చైనా పైన ఆధారపడడం తగ్గించుకోండి. ఇది నేను డే 1 నుంచి చెప్తున్నాను. కానీ ఆధారపడడం ఇంకా 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 పెరుగుతోంది. మోడీ హయాంలో అది మరింతగా పెరుగుతోంది. హయ్యెస్ట్గా ఇండియాకు చైనాకు ట్రేడ్ పెరిగింది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాకే. నేను అందుకే లాస్ట్ 5 ఇయర్ డేటా మీకు చెప్పాను. ఇప్పుడు ఎంత తెలుసా? మీకు ఆశ్చర్యం వేస్తుంది. మనం చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం, చైనాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇండియా చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది కేవలం $14 బిలియన్ మాత్రమే, $14 బిలియన్. కానీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎంతో తెలుసా? $113.5 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే $11,300 కోట్ల మనం ఇంపోర్ట్ చేసుకుంటే 11,300 కోట్లు, కేవలం 1,400 కోట్లు, 1,400 కోట్లు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఎవరిని ప్రశ్నించాలి? మీరే ఆలోచించండి. దీనివల్ల కీలకమైన రంగాలన్నింటిలో కూడా ఇవాళ మనం చైనా పైన ఆధారపడుతున్నాం. సరిహద్దు వివాదం ఉండి మనకు ఫారిన్ పాలసీలో, స్ట్రాటజిక్ పాలసీలో అనేక ఇబ్బందులున్న దేశం పైన ఈ స్థాయిలో ఎకనామిక్గా ఆధారపడితే అది దేశ భద్రతకు ప్రమాదం కాదా అనేది మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. ఇవాళ మనకు ప్రపంచం మొత్తంతో మనం ట్రేడ్ చేస్తాం. ప్రపంచం మొత్తంతో ట్రేడ్ చేసేటప్పుడు మనకున్న లోటులో 35% ఒక్క చైనాతోనే ఉంది. అంటే ఎంత ఎక్కువగా మనం చైనాపై ఆధారపడుతున్న దానికి ఇది గణాంకాలు. ఈ గణాంకాలు కాస్త ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కొక్క రంగాన్ని చూద్దాం. ఏదో టాయ్స్ దిగుమతి చేసుకుంటున్నాం, చైనా వాడు ఒకరోజు ఇవ్వనంటే కొంపలు మునిగేది ఏమీ లేదు. మన దేశంలో ఉన్న టాయ్స్ మనకు దొరుకుతాయి. లేదా ఏదైనా ఒక చిన్న చిన్న ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
వాళ్ళు రేపు వాళ్ళకు బార్డర్లో టెన్షన్ వస్తే చైనా వాడు బకెట్లు ఇవ్వను, మగ్గులు ఇవ్వను అంటే కొంపలు మునిగేది ఏం లేదు. మనం ఇక్కడే మగ్గులు తయారు చేసుకుంటాం, బకెట్లు తయారు చేసుకుంటాం. కానీ సమస్య ఏంటి? చాలా కీలకమైన స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్లో మనం చైనా పైన నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఆధారపడుతున్నాం. ఆత్మనిర్భరత అనేది స్టార్ట్ అయ్యి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయిన ఇన్నేళ్లకు కూడా మనము మేడ్ ఇన్ చైనా వస్తువులపైన ఆధారపడుతున్నాం. మీకు ఈ డిపెండెన్సీ కొన్ని రంగాల్లో చెప్తాను, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎరిథ్రోమైసిన్ అండ్ క్రిటికల్ యాంటీబయాటిక్స్, ఇందులో 97.7% చైనా మీద ఆధారపడతాం. ఆ మాటకైతే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటారు, అంటే ఔషధాల తయారీలో వాడే రా మెటీరియల్ కానీ ఇంటర్మీడియరీస్ కానీ అత్యధికంగా మనం చైనా పైన ఆధారపడతాం, మోర్ దెన్ 80%. అందుకే కోవిడ్ టైంలో అజిత్రోమైసిన్, పారాసిటమాల్ ధరలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మన దేశంలోనే ప్రొడ్యూస్ అయ్యేది ఈ ఏపీఐలు, ఈ మధ్య మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సో ఎరిథ్రోమైసిన్ అండ్ క్రిటికల్ యాంటీబయాటిక్స్లో 97.7%. మీరు చూడండి, అది దేశ హెల్త్ సెక్యూరిటీకి ఎంత ముఖ్యమో చూడండి. ఇక సిలికాన్ వేఫర్స్, ఇది సెమీ కండక్టర్స్, మోడర్న్ ఎలక్ట్రానిక్స్లో వాడేటువంటి కీలకమైన ఇన్పుట్. ఈ సిలికాన్ వేఫర్స్లో 96.8% చైనా పైనే. అంటే ఇవాళ మన డిజిటల్ ఇండియా నడవాలంటే ఇవాళ చైనా పైన ఆధారపడాలి. హెల్తీ ఇండియా ఉండాలంటే చైనా పైన ఆధారపడాలి. ఇక నేను ఇప్పటిదాకా మీకు మెడిసిన్ రంగంలో చెప్పాను, ఫార్మాసిటికల్ రంగంలో, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ రంగంలో చెప్పాను. మన దేశంలో లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ అయిన టెక్స్టైల్స్ రంగంలో, మన ఎక్స్పోర్ట్స్లో కూడా కీలక పాత్ర టెక్స్టైల్స్ పోషిస్తుంది. ఇందులో కూడా మీకు విస్కాస్ ఫిలమెంట్ యాన్, ఇది మీకు టెక్స్టైల్స్లో ఒక కీలకమైన రా మెటీరియల్. సో దీంట్లో 98.9% చైనా పైన ఆధారపడుతున్నాం. అలాగే ఎంబ్రాయిడరీ మిషనరీ, మీకు కీలకమైన దుస్తుల తయారీలో కీలకమైంది. 91.8% ఎంబ్రాయిడరీ మిషన్లు చైనా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక ఈరోజు మనము సోలార్ ఎనర్జీ రెవల్యూషన్ వైపుగా వెళ్తున్నాం. పెద్ద ఎత్తున నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ పైన ఆలోచిస్తున్నాం. ఇవాళ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్, సౌరశక్తి ఉత్పత్తిలో కీలకమైన ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్కు 82% ఎబో, నియర్లీ 83% మనము చైనా పైన ఆధారపడుతున్నాం. అలాగే ల్యాప్టాప్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్, ఇవాళ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ కీలకమైన ల్యాప్టాప్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్లో 80.5% కాంపోనెంట్స్ కోసం మనం చైనా పైన ఆధారపడుతున్నాం. ఇక లీథియం అయాన్ బ్యాటరీస్లో మనము 75.2% చైనా పైన ఆధారపడుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునే ఆత్మనిర్భరత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో కీలకమైంది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. అది శాంసంగ్ కావచ్చు, ముఖ్యంగా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కావడాన్ని చాలా గొప్పగా చెప్తారు. కానీ ఆసక్తికరమైన అంశం, ఆశ్చర్యం ఏంటంటే ఐఫోన్లు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు 1,000 కోట్ల రాయితీలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇస్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ ప్రొడక్షన్ అవుతుందా? ఏమవుతున్నాయి ఇక్కడ? వాల్యూ యాడిషన్ రీత్యా చూస్తే, విలువ రీత్యా చూస్తే అత్యధికంగా చైనా నుంచే. మీరు ఐఫోన్లో వాడే డిస్ప్లే ప్యానల్ చైనా నుంచే రావాలి, ఐఫోన్లో వాడే బ్యాటరీ చైనా నుంచే రావాలి, ఐఫోన్లో వాడే చిప్ చైనీస్ మేడ్, లిథోగ్రాఫిక్ చైనీస్ మేడ్ దాంతోనే ఉండాలి. ఇలా ఎవ్రీథింగ్ చైనానే. కెమెరా మాడ్యూల్ చైనా నుంచే రావాలి, అందులో వాడే చిప్లో చైనీస్ మేడ్ లిథోగ్రాఫిక్ ఎక్విప్మెంట్ తయారు చేసిందే ఉండాలి. సో ఐఫోన్ ఇండియాలో అసెంబుల్ అవుతుంది, కానీ దాంట్లో వాడే కాంపోనెంట్లు అంతా అత్యధికంగా చైనా నుంచే. శాంసంగ్ ఫోన్లు అయినా చైనా నుంచే. అంటే మనం చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని ఇవన్నీ ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాం. చేసి మేము ఇండియాలో ఆత్మనిర్భరత అంటే ఎట్లా? సో ఇండియాలో ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంటే దాని అర్థం
చైనా పైన మనం ఆధారపడడం పెరుగుతోంది అని అర్థం. సో ఇప్పుడు చెప్పండి, చైనాకు అనుకూలంగా ఎవరి ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి, ఎవరి ట్రేడ్ పాలసీస్ ఉన్నాయి? ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో, బీజేపీ ప్రభుత్వ హయాంలోనే చైనా పైన ఇంతటి స్థాయిలో ఆధారపడడం పెరిగింది? ఇది దేశానికి ప్రమాదకరం కాదా? రేపు ఎప్పుడైనా సరిహద్దు వివాదం వస్తుంది, చైనాలో ఒక పొలిటికల్ డిసిషన్ అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది, ఏమవుతుంది? మన యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఎరిథ్రోమైసిన్ లాంటి డ్రగ్స్ దొరకవు, మన ల్యాప్టాప్స్, మన మొబైల్ ఫోన్స్, మన సోలార్స్ ఎనర్జీ ప్రొడక్షను, మన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షను, ఇలా అన్ని రకాలుగా అయిపోతాయి. ఏం కావాలి ఇప్పుడు దేశ ఎకానమీ? ఇప్పటికైనా మోడీ గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఏ దేశం పైన ఇంతగా ఆధారపడకూడదు, అందులో మనకు ఇష్యూస్ ఉన్న చైనాతో అసలే ఆధారపడకూడదు. నిజంగా మేక్ ఇన్ ఇండియా కాకపోయినా, ఒకవేళ మేక్ ఇన్ ఇండియా ఒక్క రోజులో జరగకపోవచ్చు, అట్లీస్ట్ డైవర్సిఫైడ్ సప్లై చైన్స్ అయితే ఉండాలి కదా. ఇటీవల మనం చూసాం వెస్ట్ ఏషియా వార్, మనం అత్యధికంగా ఎల్పిజి మోర్ దెన్ 50% ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటాం, ఫెర్టిలైజర్స్ ఇక్కడ నుంచే ఈ వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటాం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇక్కడ నుంచి. ఏం జరిగింది ఇక్కడ? మన పరిస్థితి ఎలా వచ్చింది? చైనా పైన ఇంత స్థాయిలో ఎకనామిక్గా ఆధారపడితే మనకు చైనాతో ఉండే స్ట్రాటజిక్ లివరేజ్, డిప్లొమాటిక్ లివరేజ్ ఎలా ఉంటుందనేదే మోడీ ప్రభుత్వానికి సూటి ప్రశ్న.